మరి ఈ సమయంలో కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యోహాను సువార్త 34-35 వాక్యాలు చదువుకున్నాం. సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరిగాను. పరిశుద్ధములో నమ్మకమైన ప్రియ తండ్రి, వందనాలు. చదవబడిన లేఖనంలో ఉన్నటువంటి సత్యభావాలను మాకు గురించి సహాయించి పరిశుద్ధాత్ముడ మాతో ఉండండి, మాలో ఉండండి. మమ్మల్ని తెరచి మనిషి కుమారుడు రాబోచుండగా సిద్ధపాటు తెచ్చింది. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను అని రాయబడింది. అక్కడ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసి ఉన్నారు. శిలువ వేసినప్పుడు ఆ దినము సిద్ధపరిచే దినం, అంటే సిద్ధపాటు దినం. తెల్లవారితే విశ్రాంతి దినం. సిద్ధపాటు దినం అనగా బైబిల్ గ్రంథంలో శనివారానికి గుర్తు. విశ్రాంతి దినము ఆదివారం. అర్థమవుతుందా? విశ్రాంతి దినానికి శిలువ మీద వేయబడినటువంటి వాళ్ళు ఉండకూడదని ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇంకా ఇద్దరిని దొంగలను శిలువ వేశారు. శిలువ వేసి వారి ఇరువురు కొంత 3 గంటల లోపే వారు కోమాస్థితిలో ఉన్నప్పుడు, అంటే ప్రభుతో కూడా మాట్లాడిన తర్వాత చనిపోయాడు. వాళ్ళు ఒక ఆయన యేసు ప్రభుతో మాట్లాడాడు, కుడిపక్కున్నాడు. ఆ మాట ద్వారా తనకు నిత్యత్వాన్ని పొందుకున్నాడు. వారిరువురు ప్రాణం ఉన్నప్పుడు కొంత ప్రాణం ఉండగానే సమయం అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే కాపులదారులు వాళ్ళ కాళ్ళు విరగొట్టేసినప్పుడు వాళ్ళు అసలు వేసినటువంటి భారాన్ని బట్టి వాళ్ళు పొందిన హింసను బట్టి ఒకవేళ వాళ్ళని కాళ్ళు ఎరగొట్టేసరికి వాళ్ళు చచ్చిపోయారు. కాళ్ళు ఎరగొట్టడం అది ఆనాడు రోమనుల యొక్క పద్ధతి. సరే చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు అప్పటికే ఆయన మృతి పొందున్నాడు, చనిపోయాడు. చనిపోయినటువంటి క్రీస్తు ప్రభుని చనిపోయాడు కదా అని కాళ్ళు ఎరగొట్టకుండా ఎందుకైనా మంచిది అని చెప్పేసి వాడు ప్రాణం ఉన్నా ఎక్కడన్నా చచ్చిపోతాడని చెప్పేసి ఒక వ్యక్తి వేసి ఒక బాలాన్ని ఈట తీసుకొని ఆ కుడి పక్కన పెట్టి ఒక పోటు వచ్చాడు. యేసు ప్రభువారు ఈట బాగా పదులుగా ఉంది, పెద్ద బడిలో ఉంది. కుడి పక్క వచ్చి ఒక పోటు పొడిచేసరికి నేను ఆ ఈటె యేసు ప్రభుకి దిగబడి ఎడమ పక్కనటువంటి గుండెకాయకి తగిలింది, గుండెకి తగిలింది. ఆ గుండెకి తగిలినప్పుడు అక్కడ వాక్యం చెబుతుందంటే ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. చూసారా, రక్తము నీరు కారెను.
నీరు గురించి ఎందుకు రాశారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే యెరూషలేము నడివీధుల్లో మొదలుకొని కొన్ని గంటల పాటు ఇంచుమించుగా ఉదయకాలం మొదలుకొని 9 గంటలు మొదలుకొని ఏమండి లేకపోతే ఉదయకాలం 6 గంటల నుండి ప్రారంభించబడిన యెరూషలేము నడివీధులన్నింటిని కూడా ఆ శిలువను ఆయన పొదస్కంధాలపై వేసి తిప్పారు. ఒక భయంకరమైన భారం తిప్పారు. వస్త్రాలు లేకుండా ఆయన్ని శిలువ బోధపై వేసి తిప్పుతూ కొడుతూ హింసించారు. కొడతా ఉన్నప్పుడు చేతితోనో కర్రముక్కులతోనో కొట్టలేదు, కానీ బెల్జియమైన కొరడాని అది 7 గాలాలతో ఉంటుంది. ఆ గాలాలు ఎలా ఉంటే వెంటవి దానికి ఎలా అంటే ఆ పొద్దును ఇటువైపు లేచి ఉంటుంది. ఆ పొద్దును పెట్టేటువంటి కొనలు రివర్స్లో ఉంటుంది. ఈ సైనికులు ఏం చేస్తారంటే యేసుప్రభువును ఒక్కసారిగా అట్లా కొట్టినప్పుడు అవి రివర్స్లో స్కిన్ కొట్టుకొని లేపేస్తారు. ఆ శరీరాన్ని పట్టి ఒక్కసారిగా చీల్చేస్తాం. చూసారా ఏమండి? బాబుకి షర్టుకు గుండె లేకపోతే పిన్నిస్ పెట్టేవాళ్ళు. పిన్నిస్ వాడి కరెక్ట్గా పెడతామని పెట్టబోయేసరికి లోపల కప్పుకొని పొట్టలు పొడుచుతుంది తొందరగా వాడు బాగుంది. పొట్టలో ఇచ్చేసి లేపేవాళ్ళు కట్టుతుంది. పట్టంగానే పెట్టకి ఊరిగా వేస్తారు. కానీ ఈ గాలాలు యేసుప్రభు వారి స్కిన్ మీద పట్టి చీల్చేస్తాయి. తద్వారా రక్తం పోతుంది. 39 కొరడాలు రక్తం అంతా కూడా అక్కడే పోయింది. ఆయన చేతులకి సంఖ్యలు వేసి ఆయన నిలబడి కొట్టించుకుని 33 దెబ్బలు. ఎన్ని దెబ్బలండి? ఒకరు తక్కువ 39 కూడా. ఆ దెబ్బల ద్వారా ఆయన కిందకు కూలిపోయి ప్రాణం అంతా కూడా ఆయనలో నుండి బయటికి తొలగిపోతూ కూలిపోతే అక్కడ అంతా కూడా రక్తం అంతా కూడా తడిపింది. ఆయన అక్కడ పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, తలలోనే గట్టిగా రక్తం అంతా కూడా వీధులు కొట్టుకుంటా వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఒక పక్క శరీరం అంతా చేర్చబడి రక్తం అంతా పోతూ ఉంటే, రక్తం అంటే ప్రాణమే. ఆ ప్రాణం పోతూ ఉన్నప్పుడు బలహీనైనప్పుడు కూడా కొడుతూనే ఉన్నారు. తీసుకెళ్ళి ఇంచుమించుగా యెరూషలేము నడివీధుల నుంచి గొల్గొతా వరకు దాదాపుగా ఆయన తిరిగినటువంటి ఆ శ్రమ పడేటువంటి అడుగులు, ఆ నడిచేటువంటి ఆ ప్రయాణం యొక్క ఇంచుమించుగా 7 మైళ్ళు అని చెప్పాలి. స్తోత్రం కలుగుతుంది. అక్కడికి వెళ్ళి చివరికి ఆయన్ని శిలువ మీద పండేసి మేకులతో కొట్టినప్పుడు ఆ రెక్కలో ఉన్నటువంటి రక్తము, వీపు మీద నుంచి కాని రక్తము, పాదం మీద పాదం పెట్టి కొట్టినప్పుడు అప్పుడు పోయినటువంటి రక్తం మొత్తం పోయిందండి. చివరికి ఆయన్ని ఇంచుమించుగా ఆయన శిలువ మీద కొట్టి పైకి నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఎక్కడన్నా ప్రాణం అని చెప్పు రక్త ప్రశ్న జరిగింది కాబట్టి ఆ బెజ్జాలు పడ్డాక అంతా కింద పోతాను. ఇక చివరిగా కొన్ని నిమిషాల్లో కొన్ని గంటలు గడిచిన తర్వాత ఇంచుమించుగా చనిపోయిన తర్వాత వీళ్ళకి వెళ్ళేమో కాళ్ళు కొట్టేశారు. యేసుప్రభు గారు కొంచెం చూస్తే చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని నిలబోటు ముందుకు లేనుకున్నారేమో. మరి ఆ ఇంటి తీసుకొని కుడి పక్కన పడితే గుండెల్లో తగిలింది. గుండెలో ఏముంటుందండి? గుండె రక్తంతో ఉన్నది. ఆ గుండెలో ఉన్నటువంటి కాస్తంత రక్తము
మిగతాది నీరు. అంటే నీరు ఎందుకు కారిందంటే రక్తం అంతా చిందించేసాడు మన కోసం, రక్తం అంతా కూడా ఉనికించాడు భూమిని, రక్తం అంతా కూడా కాల్చేశాడు. ఇంకా ఏదైనా ఉందనుకుంటే నీరు, కంసు నీరు, ఆ బ్లడ్ తర్వాత ఒక్కొక్కటి ఆ పొడిచినటువంటి సైనికుడు వ్యాధిగ్రస్తుడంట, చూపు మాంద్యం కలిగినవాడు. యేసు ప్రభువు యొక్క రక్తము తన కన్నులపై పడ్డప్పుడు, లేకపోతే తన ముఖం మీద పడ్డప్పుడు అతనికి ఒక గొప్ప అద్భుతకరమైన రీతిలో స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ స్వస్థతను బట్టి అతని సాక్ష్యం చెబుతున్నాడండి. ఏమన్నాడంటే, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుతున్నాడని ఆయన ఎరిగాడు. ఇతను పొడిచిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత నేను బాగుపడ్డాను, ఆయన నిజంగా సత్యవంతుడు, ఆయన మాటలో సత్యం ఉంది. ఆయన చెప్పాడు కదా, జీవంగా బ్రతుకున్న నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసు ప్రభువు తండ్రితో శివుడు ఒక మాట చెప్తాడు, ప్రభువా తండ్రి, నేను లోక సంబంధులు కానట్టు వారు కూడా లోక సంబంధులు కాకూడదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యం ఏమైందంటే సత్యం. ఆయన చూపించే మార్గం ఏమైంది? సత్యం. ఆయన మాటలో ఏమై ఉన్నాయి? సత్యమై ఉంది, జీవమై ఉన్నాయి. అంటే ఆ సత్యమైనటువంటి క్రీస్తుని మనం అంగీకరిస్తే మన ప్రాణాన్ని ఆయన జీవపు మోటులో దాస్తాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను, నన్ను పంపిన వాడు సత్యవంతుడు కనుక నేను సత్యాన్ని పొందుతాను. నా మాట ఎందుకు విశ్వాసం ఉంచేవాడు తన హృదయంలో సత్యానికి ముద్ర వేసేవాడని వాక్యం. దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తూ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వారు దేవుని వాక్యానికి, లేకపోతే దేవుడు నాలో ఉన్ననే దానికై ముద్రించబడే వ్యక్తులు అంటారు. స్తోత్రంగా పిల్లగా ఈ రాత్రి వింటున్న మీరు రక్తం కార్చిన యేసు అని పెట్టుకోండి. అంశాలు రక్తం కార్చిన యేసు. ఈ రక్తం గురించి కొన్ని విషయాలు జాగ్రత్తగా కొద్ది నిమిషాలకి మనం ప్రార్థన చూసుకుందాం. లేదు కాలంలో ఏం చెప్తుందంటే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు 17వ అధ్యాయం 11వ వాక్యంలో, రక్తము దేహమునకు ప్రాణము. ఏమండి? రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. స్తోత్రం కలుగును. అంటున్నారండి, రక్తము దేహానికి, దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చితిని. ఏమండి? వినండి, ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్ర ఉపదేశకులకి, ధర్మశాస్త్రములను అనుసరించి జీవించేటువంటి వారికి నేను ఈ రోజున కొత్త నిబంధనను అనుసరించేటువంటి ప్రజలందరికీ కూడా ప్రభువు చెబుతా ఉన్నాను, రక్తము నీ దేహానికి ప్రాణము. అయితే ఆ రక్తాన్నంట ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయినకై దానిని మీకు ఇచ్చితిని అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు? యేసయ్య రక్తాన్ని. ఎవరికండి? మనకిచ్చాడంట. ఎందుకు ఆ రక్తం? ప్రాయశ్చిత్తం నిమిత్తం. ఎందుకు ప్రాయశ్చిత్తం అంటే మనం చేసేటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం. పాపములకు ప్రాయశ్చిత్తం. ఎందుకు? ఆయన రక్తాన్ని బలిపీఠం మీద పోయడానికి నేను మీకు ఇచ్చిన రక్తాన్ని ఎందుకు చెప్తానంటే, ఆనాటి కాలంలో ప్రజలు వారి జీవితంలో కలిగినటువంటి అవిధేయతలు,
భయంకరమైనటువంటి పాపములు వారి జీవితంలో ఉన్నాయి. ఈ రోజు ఎలా ఉన్నాయో ఆ రోజు కూడా పాప దోషభరితమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాలు అనుభవించిన ప్రజలు ప్రారంభం నుంచి ఉన్నారు. మొట్టమొదటి మానవుల ద్వారానే అతిక్రమం ఈ లోకానికి వచ్చింది. అతిక్రమం ఈ లోకానికి వచ్చింది. తినవద్దని చెప్పిన ఫలాన్ని తిన్నారు కాబట్టి పాపాలు సంపాదించు. రోమపత్రిక ఒక మాట, మొదటి ఆదామును బట్టి లోకంలో పాపం వచ్చాను, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తుని బట్టి పాపానికి విమోచన కలిగిన. ఆ విమోచన కొత్త నిబంధనలో అలా తెలియజేశాడు. ప్రార్థన మందులు అన్నాడు, మీ కొరకు బలిపీఠము పైన ఎవరి మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోలిన పెట్టి దాన్ని మీకు ఇచ్చింది. అంటే గతంలో వాడు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి అరాజకాలకి, ఆ పాపాలకి, దోషాలకి, ప్రతి దానికి కూడా బలిపీఠం కట్టి బలిపీఠం మీద కోడలను వధించేవాడు. ఒక బలిసిన కోడలను, లేక దూడలను, గొర్రెలను, మేకలను తీసుకొచ్చి దాన్ని ఆ బలిపీఠం మీద పెట్టి, ఏదో తండ్రి అని దేవునికి మేము ఈ బలిపీఠం ద్వారా మీకు పరిశుద్ధకరమైన హోమాన్ని అర్పిస్తున్నాం అన్నట్లుగా ఆ నిండైన ప్రాణంతో ఉన్నటువంటి ఆ నోరులేని పశువుల్ని ఆ కత్తితో నరికేసేటువంటి కోడిదూడలను, ఎద్దులను, బలిసిన ఎద్దులను, మేకలను, గొర్రె పొట్టేటిని నరికేసేవాడు. ఈ సంవత్సరం నేను చేసిన తప్పును బట్టి ఒక 10 దూడలు నరికేస్తే మళ్ళీ సంవత్సరం ముగింపులోపు మళ్ళీ ఇంకో పాపం చేస్తాను. ఆ పాపం చేసినప్పుడు మళ్ళీ 2 పాపాలు చేసినప్పుడు 2 దూడలు నరికేస్తాను. మళ్ళీ ఆ 5 అట్లా ఉండి మళ్ళీ అంటే నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ చేసిన పాపానికి, దోషానికి. ఇప్పుడు మనం చేస్తున్నాం చూసారా పాపం? ఏం పాపం చేస్తున్నామయ్యా? రాత్రి పెట్టి కలిసి పాపం 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 చూసి ఎవరంతా పాపం. ఏంటి పాపం? ఏమండి? అతిక్రమం పాపం. పాపం పాపం అంటే శరీర సంబంధంగా మనుషులే మన ధర్మ తరహా పాపులు. చూడండి, పాపం అంటే ఎక్కడికో వెళ్ళిపోకూడదు. అక్రమంతో కొన్ని ఆలోచన అక్కడి నుంచి పోతాయి. మనిషి పరిశుభ్రంగా ఉంటుంది, వైట్ అండ్ వైట్ వేసుకుని నాకు మధ్య జన్మతరహా పాపులు మధ్యలో మాత్రం భయంకరంగా లోపల పాపకు ఇష్టమైనటువంటి సంఘటనలన్నీ కూడా చక్రంగా జరుగుతూ ఉంటాయి. బలిపీఠం మీద పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 3 ఏళ్ళ నుండి ఇది 4వ సంవత్సరం అని చెప్పేసి కోడలు నలుగుతూ ఉంటే, ఈ 4 సంవత్సరాలు పోయిన సంవత్సరం దేని నిమిత్తం చేశాను? ఆ పాపం వాళ్ళు చేసి. అంతకుముందు సంవత్సరం దేని నిమిత్తం? అమ్మాయి భార్య అయితే అక్కడ పాపం చేసావు కదా అనేది. అంటే ఈ సంవత్సరం కొత్తగా చేసిన పాపాన్ని బట్టి గడిచిన పాపాలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అంటే పాపాన్ని జీవితం నుంచి తొలగిపోవట్ల అన్ని గుర్తొస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తంగా పొట్టేళ్ళు అనిపిస్తున్నాం, లేకపోతే దూడలు అనిపిస్తున్నాం, మేకలు అనిపిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మళ్ళీ దానికి జ్ఞాపకం తెచ్చుకున్నాం. మాటి జ్ఞాపకం తెచ్చుకోవడం ద్వారా వారి జీవితాల్లో దేవుడు ఆ శుద్ధ హృదయమైన కార్యశుద్ధి కలుగుతుంది. ఒక్కసారి చూసిన తర్వాత, చేసిన తర్వాత మళ్ళీ చేయకూడదని నువ్వు ప్రార్థన చేస్తావు, మాటి అదే చేస్తా ఉంటే అది పాపం అనబడదు. ఏమనబడుతుంది? దోషం. పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది కానీ దోషానికి ప్రాయశ్చిత్తం లేదు. ఏమండి? ఎప్పుడు వినే మాటలు అనుకోమాక. నీ పాపం, నీ మాలిన్యం, నీ మస్టు పోవడానికి యేసయ్య తన ప్రాణాన్ని బలిపెట్టడానికి ఎక్కించాడు. బలి పశువులు వ్యర్థమై నశించిపోతున్నాయి కూడా ఉపయోగం లేదు. పాపాలు గుర్తొస్తానే ఉంటాయి. ఒకసారి చేసిన పాపాన్ని
3 ఏళ్ల క్రితం చేసిన పాపాన్ని చాలా నా పాపం చేసి ఈ పాపం ఒకసారి చేద్దాం అవసరం ఇక్కడ కోడలు నరికేద్దాం అనేటువంటి ధోరణి ప్రజలకు వచ్చేసి, అందుకే తండ్రి దేవుడు ఏం చేశాడట, ఎలా జరగకూడదు, మాటి పాపాలు చేస్తున్నారు, కోడలు వదిలిస్తున్నారు. ఒక్కసారి చెడును మనల్ని చూసి దాన్ని విడిచిపెడతాం. ఆ చెడును మాటి చూడగలుగుతామా? చూస్తామా? చెడును చూడలేము, చెడును వినడానికి ఇష్టపడలేము. దేవుని స్వభావం అంతే. ప్రభువారి రక్తంలో కరగబడి బిడ్డ స్వభావం అలాగే ఉండాలి. మాటికి తప్పుడు చేస్తూ ఉంటే మనం చిన్నపిల్లలమా? మాటికి తప్పు చేస్తావా అని కొడతాం అనుకో, పెడతాం. చిన్నపిల్లలు కొడతామా? పెద్దవాళ్ళు కొడతామా? అందుకని కుక్కలు పోల్చి ప్రభు మాట్లాడేది గల్తీ పత్రిక మాట ఇస్తారా? గల్తీ పత్రికలో కుక్క తన వాంతికి మడినట్లు మనం మన జీవితాలు అనుకోవడం, తీగలను తీసుకొని చదివితే చదవాలి. చూడండి, కుక్క తన వాంతికి మడినట్లుగా అంటే కుక్క కక్కింది మళ్ళీ తింటది. కాబట్టి పౌలు గారు చక్కగా బోధించారు. ఆ మాట వినడానికి చాలా బాధాకరం. కాబట్టి పిల్లల్ని గమనించండి, మాటి చేయకూడదని ప్రభు యేసుక్రీస్తు వారి రక్తాన్ని బలిపెట్టడం మీద పంపించారు. మీ నిమిత్తం ఇచ్చాను. ఆయన రక్తం బలిపెట్టి మీదకి ఇస్తే మన పాపానికి ప్రాయశ్చిత్తం అనే వాక్యం చెబుతుంది. మన రక్తం పనికిరాదా? ఏమండి, నువ్వు పాపం చేస్తే నీ బిడ్డ రక్తం పనికిరాదా? నీ బిడ్డ పాపం చేస్తే నీ రక్తం పనికిరాదా? మీరు పాపం చేస్తే మీ బిడ్డల రక్తం పనికిరాదా? మనుషుల రక్తానికి ప్రాయశ్చిత్తం కలగదు. మనుషులు పాపులు కనుక, మనిషి జీవితంలో పాపం ఉంది కనుక ఏ రక్తం కావాలంటే పరిశుద్ధుని రక్తం కావాలి. మనుషుల రక్తం ఏం చేసిందంటే పాపం చేయడానికి ఒడుగొలిపింది, పురుగొలిపింది. వింటున్నారండి? మనిషి రక్తము పాపానికి ఒడిగట్టింది, పరిశుద్ధుని రక్తము పాపానికి విమోచన కలుగజేసి, విడుదల, నిర్గమం కలుగజేసి. మరి ఎవరున్నారు ఆ పరిశుద్ధుడు? ఇక్కడ ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు ఆ యొక్క పావనమూర్తి? ఎవరున్నారు అంత సర్వోన్నతమైన దేవుడు? ఎవరు ఆ సర్వజగత్ రక్షకుడు? ఎవరైతే ఎవరు లేరు. అందరూ అంతటా పాపులే, నీతిమంతులు ఒక్కడు. అందరూ ఏకంగా పాపం చేసి పనికి మాలిన వారే. పనికి మాలిన అంటే అబద్ధికులు అర్థం బైబిల్. అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికి మాలి. మరి ఎట్లా వీళ్ళ పాపాలు పరిగెత్తపడంటే ఏ రక్తం కావాలి? ఎట్ల రక్తం వద్దు, మేక రక్తం వద్దు, కోడల రక్తం వద్దు, పరిశుద్ధ రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం. అందుకనే సామవేదంలో ఒక మాట, ఆ మాట నాకు గుర్తొస్తుంది కానీ పూర్తిగా తెలియదు. ఏమాట? ఏమా? చక్కని మాట ప్రభువు మహిమ కలుగుగా. కాబట్టి మానవుని రక్తం ద్వారా మనుషులకు విడుదల రాదు, మనుషుల పాపానికి విమోచన కాదు. క్రీస్తు యేసు రక్తమే ఆ బలిపీఠానికి పోయడానికి ప్రభు ఇష్టపడ్డాడు. దాని ద్వారానే మన పాపాలు ప్రాయశ్చిత్తమై. కాబట్టి ఇంకో మాట దగ్గర, కాబట్టి మీరు ఎవరు రక్తం తినకూడదు అని మీరు నివసించు ఏ పరదేశులు రక్తం తినకూడదని నేను ఇజ్రాయేలుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఏ పరదేశానికి భూమిలో ఉన్న ఏ మనిషి రక్తాన్ని మనం తినకూడదు. ఎందుకని?
ఆ రక్తానికి అంత విలువ ఉన్నది. గొడ్ల రక్తమైన, పశువుల రక్తమైన, ప్రాణం, ఒక్కొక్కరి ప్రాణం. మనం అంటే రక్తాన్ని, మరి ఇప్పుడు మనం వేట మాంసం తింటున్నాం, రకరకాల మాంసం, చికెన్ తింటున్నాం, వాటి రక్తాన్ని మనం కిందకు వణికిస్తున్నాం, భూమికి అప్పగిస్తున్నాం. భూమికి అప్పగిస్తాం. దాని మాంసాన్ని మాత్రమే తినాలి, దాని మాంసాన్ని మాత్రమే. రక్తాన్ని భూమి కొలిగించి రక్తం కానీ ఎవరో కూడా తినకూడదు. గతకాలంలో నా చిన్నతనం నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళు కటింగ్ చేస్తారు డాడీ, ఆ రక్తాన్ని వండి నన్ను తీసుకెళ్తారు సైకిల్ వేసుకోవచ్చు. తెలియక చిన్నతనం తినేసేవాడు. రక్తం మనం తినకూడదు, అర్థమైందా? ఎవరు మీరే కాదు, ఏ పరదేశి కూడా, ఏ దేశస్తుడు కూడా రక్తాన్ని తినకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ఒక్కటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారతదేశంలో 135 కోట్ల మంది, భారత జనాభా 135 కోట్ల మంది. ప్రపంచ జనాభాను చూస్తే 750 కోట్ల పైన ప్రజలు. వీళ్ళు ఎవరో రక్తం కూడా మనుషుని యొక్క పాపానికి విమోచన కలిగించింది. ప్రభు యేసుక్రీస్తు వారి రక్తమే సర్వలోకానికి, సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తమే పరమాత్మైన పుణ్యదాన బలిదానం. సర్వలోక మానవుల యొక్క, సర్వలోకం పాపుల యొక్క, సర్వలోకం, లోకం అంటే మనిషి, సర్వలోకంలో ఉన్నటువంటి పాపాన్ని కడగడానికి పరిశుద్ధుడు ఒక్కడే. ఆయన ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన రక్తం మాత్రమే నిన్ను శుద్ధిగా చేయగలిగింది. ఆయన రక్తం మాత్రమే నిన్ను నీతిమంతులుగా చేయగలిగింది. ఆయన రక్తం మాత్రమే పిల్లగా నిన్ను నిత్య జీవానికి నడిపించగలుగుతుంది. ఈ సత్యము లోకమంతా తెలుసుకోవాలని తండ్రి దేవుడు ప్రియకుమారుడు, తన ప్రియకుమారుడు క్రీస్తుని లోకానికి పంపించాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అభిషేకించబడినవాడు. దేని కొరకు అభిషేకించబడినవాడు? నేను అభిషేకించబడ్డా సువార్త ప్రకటించడం కోసం. ప్రభు దేనికి అభిషేకించబడ్డాడు అని అంటే, సర్వ మానవ పాపం కొరకు నేను ప్రాణం పెడతానయ్యా, నేను బలిగాను, అర్పణగాను, వదలదేవుడు గొర్రెగాను మార్చబడ్డానికి నేను ఇష్టపడి పెడతానని తండ్రి ద్వారా అభిషేకించబడి లోకానికి వచ్చాడు. ఇలా ఎవరండి మనతో ప్రాణం పెట్టారు? హెబ్రీ పత్రికలో మాట చదివితే 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక, స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటాడు దేవుడు, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చూపుతున్నాడు అంటున్నారండి. కాబట్టి పాపములను తీసివేయడానికి మేకల రక్తము, ఎడ్ల రక్తము పాపం తీసివేయదు, అసాధ్యం. పిచ్చాలోచన. చాలా మంది యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించేటువంటి వారు ఏం చేస్తారంటే, వారు ఇతరుల పారంపర్యం నుంచి వస్తున్నటువంటి భక్తితోనే ఉంటారు. భక్తి ఏం భక్తి? వాళ్ళు కలిగిందని భక్తి కలుగుతారు. భక్తి అంటారు. విమర్శ కోసం కాదు, కానీ వారి దైవం అది, వారి దైవం అది, వారు నమ్మిన దైవం అది. ఏంటి వాడు దైవం అంటే? ఏదో ఒక రాతిని చూసి దేవుడు అంటారు, ఏదో రోజులు పశువులు చూసి దేవుడు అంటారు. కుక్కను కూడా దేవుడే అంటారు. కుక్కను కూడా ఏం దేవత? గౌరీ దేవత. ఇవన్నీ దేవుడిగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడిగా కొలిచేటప్పుడు మరి దేవుడిగానే చూస్తారు.
మరి పాత వలన కామవశులకేమో వాళ్ళు దేవుడిగా నమ్మినప్పుడు కూడా వాళ్ళు చేసిన పాపానికి పరిహారార్థంగా బలుల్ని ఇస్తూ ఉంటాడు. మేకల్ని, పొట్టేళ్ళని, లేకపోతే కోడెలని, ఎద్దులను రాయబడింది కదా. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములకు తీసివేయడం అసాధ్యం. మేము ఆ మధ్యకాలంలో ఒకళ్ళు దర్శించినప్పుడు మాకు కొంత డబ్బు కావాలమ్మా అని వాళ్ళు అన్నారు, అయ్యా డబ్బులు ఉన్నప్పుడల్లా మీకు ఇస్తా ఉన్నాము, మీరు మరి మాకు ఇస్తున్నారు మంచిదే, ఈసారి డబ్బులు దొరకపోయే మాకు అని. ఎందుకని నాకు ఒక కొలువు ఉంది అని. ఏంటి ఆ కొలువు? ఒక 3 పొట్టేళ్ళని వధించబోతాను. దేనికమ్మా వధించేది? 300 మంది ప్రజలకు భోజనం పెడతాను, 3 పొట్టేళ్ళు వధించేసి. ఎందుకని? ఇంకా ఏంటో చెప్తారని చెప్పి నేను ఆలోచన చేసి అడుగుతూ ఉంటే అది మొక్కుబడి. దేనికి మొక్కుబడి? వాళ్ళలో ఉన్నటువంటి అవిధేయతలు పోగొట్టుకోవడానికి సంవత్సరానికి ఒకసారి గంగమ్మ గుడి అంటారు, అక్కడ తీసుకెళ్ళి ఆ బతుకున్న మేక ఒక్కసారిగా కత్తితో ఒకేసారి నరికేస్తారు. అది నరికేటప్పుడు ఇంకెన్నో వాళ్ళ దేవతలకు హోమం అన్నట్లుగా ఏదో వాయిద్యాలు చప్పట్లు కొడుతూ తప్పటి వాయిద్యాలు వాయిస్తూ డ్యాన్సులు చేస్తూ ఎగిరేవాళ్ళు ఎగురుతూ పూనకాలు వచ్చి ఆ మేకని నోటితో కొరకటం, ఇలా పిచ్చి పిచ్చి పనులని చేస్తారు. దాని ద్వారా పాపం పోతున్నా. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నాడు దేవుడు. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపము తీసివేయడం అసాధ్యం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు. ఏమన్నా తెలుసా? బలియు అర్పణయు నీకు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారాలతో బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను కూర్చి రాయడం ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. బలులు, ఎడ్లు, మేకలు, వాటి హోమములు మీకు ఎంత మాత్రం మీరు మీరు ఇష్టం లేదు. కీర్తనకాడు అన్నాడు, రాజుగా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు, అయ్యా నీవు బలిని కోరువాడు కాదు, అయ్యా విరిగిన మనసు నీకు ఇష్టకరమైన బలయ్యా అన్నాడు. బలు కోరువాడు కాదయ్యాడు అంటే బలుగా కలిగితే ఎన్ని వేలైనా పరిస్థితి. రాజు కొలై ఉందండి, రాజు తెలుసుకున్న దెబ్బలు కొలై ఉందని ఎన్ని వేలు పొట్టేళ్ళైనా ఇట్లైనా ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తమే నరికేస్తారు. కానీ దానికి ధర్మశాస్త్ర కాలంలోనే ఆయన ఎరిగినటువంటి సత్యం ఏంటంటే, అయ్యా వీటికి నలిగిన హృదయం నీ సన్నిధిలో ఉండాలి, వెనకబట్టబడాలి, నలగబట్టబడాలి. నీ శరీరం ఏ విధంగా మా కొరకు నలగబట్టబడింది, అయ్యా వెనకబట్టబడి. కనుకనే మేము నీ సన్నిధిలో ప్రార్థనతో వాక్యంతో నలగబట్టబడుతూ వెనకబట్టబడుతూ వెనకబడుతూ ఎవరి క్రీస్తు ప్రభువారు ఊరికి మన పాప పరిహారం పొందని కాదు, ఎన్నో అనుభవాలు తన కాచిన రక్తంలో దాగబడి విరిగిపోవాలి, దేవుని కొరకు కరిగిపోవాలి, దేవుని సన్నిధిలో నీవు నలగబట్టబడాలి. ఏమండి నలగబట్టబడటం ఇష్టం లేక ఎంతో మంది ఆగిపోయి సెలవు బాయ్ అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయంతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే పాడైపోకూడదు. నీ ఆంతర్యంలో నా వాక్యం చూడకూడదు, కానీ మాలిన్యాన్ని చూడకూడదు, అవినీతికి అక్రమాలు చూడకూడదు, ఫస్ట్ మాలిన్యం చూడకూడదు. అందుకే నా రక్తాన్ని కాల్చాను పెడతానండి. నీవు బలిని కోరువాడు కాదయ్యా, దేవా నీ చిత్తము నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. చెప్తారు ఎవరైనా దేవుని చిత్తం నెరవేర్చడానికి వెళ్తున్నాను నేను సన్నిధి అక్క అని నీ వాళ్ళతో చెప్పగలుగుతావా? ఏమండి ఎందుకని? ఏవో పొరపాట్లు వస్తామంటే, అవిధేయులు వస్తామంటే, ఏవేవో మాట్లాడతామంటాం. ఇక బ్రతినంతకాలం అలాగే చేస్తే ఎప్పుడు మనం పరిశుద్ధంగా మార్చబడతాం. బ్రతినంతకాలం అపరిశుద్ధంగా బ్రతికితే మనం భక్తి చేయడం దేనికి?
ఈ విధంగా చెబితే భయపడతారు. అబ్బో వాక్యం పొరపాటు లేకుండా ఉంటాయా ఏమి మనిషి అన్నాక ఇక ఎలాగా ఆ మాటే మాట్లాడుతున్నావు. రక్తంలో కడగబడడం చూద్దాం అన్నాక యేసుప్రభు రక్తానికి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి? ఆయన రక్తం ఎప్పుడైతే కడగబడ్డామో నువ్వు విలువైన పాత్రగా మార్చబడాలి. లోకంలో మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు కూడా ఉన్నాయంట. అర్థమైందండి? క్రీస్తు ప్రభువు కడగబడిన తర్వాత ఒక విలువైన పాత్రగా మార్చబడాలి. అర్థమైందా? నేనున్నాను, నేను చెప్తున్నాను రాష్ట్రానికి. తండ్రి చిత్తం ఏంటి? ఒక పరిశుద్ధుని రక్తం చిందించబడాలి భూమిలో. ఆ రక్త పక్షం నా బిడ్డలపైకి రావాలి, ఆ రక్తంలో నా బిడ్డలు కడగబడాలి అని అంటే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు నేను ఉన్నాను. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఈ పక్కనే 9వ అధ్యాయం 7వ వాక్యం అపైన చదవండి. ఇక్కడ 7వ వాక్యం ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్ర కాలంలో యాజకులు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ యొక్క నిష్కలంకమైనటువంటి లేకపోతే నిర్దోషమైనటువంటి కోడల రక్తాన్ని తీసుకొని చేత పట్టుకొని రెండవ గుడారంలో ప్రవేశించి తను నిమిత్తము అక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ ధర్మశాస్త్రం ధ్యానించడానికి దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రజల నిమిత్తము అక్కడ ఏమన్నా అజ్ఞాన కృతముల కొరకు ఏమని దేని కొరకంట? అజ్ఞాన కృతముల కొరకు, అజ్ఞాన కృతముల కొరకు, తన కొరకు అజ్ఞాన కృతముల కొరకు అంటే అజ్ఞానంతో ప్రవర్తించేటువంటి ప్రజల కొరకు దేవుని జ్ఞానం మనుషులకు ప్రసాదింపబడాలని సంవత్సరం ఒకసారి ఆ మొదటి గుడారంలో కడతారు. రక్తం తీసుకొని ఆ రక్తాన్ని ఏదో ప్రోక్షణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి ఎబ్రి 13లో మాట చెప్పి ముగిస్తాను. 13 ఎబ్రి పత్రిక 13:20 వాక్యం చదువుతాం. 13:20 ఏముందండి? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవరంటే మన యేసయ్య? ఎవరు మన యేసయ్య? గొర్రెల గొప్ప కాపరి. కాపరులు ఎంతోమంది ఉన్నారు. బర్రెలను కాల్చి కాపర్లు ఉన్నారు, గొర్రెలను కాల్చే కాపర్లు ఉన్నారు, ఒంటెలను కాల్చేవాళ్ళు ఉన్నారు, 4 కాళ్ళ జంతువులను కాల్చేవాళ్ళు ఉన్నారు. కాపరులు. యేసయ్య ఏ కాపరి అంట? గొప్ప కాపరి. గొప్ప కాపరి. లోకంలో ఎవరైనా కాపర్లు ఉన్నారంటే వాళ్ళు కాపర్లు మాత్రమే, కానీ గొప్ప అనేటువంటి వారు మాత్రం. ఈయన గొప్ప కాపరి. ఎట్లా అయ్యాడంటే గొప్ప కాపరి, మంచి కాపరి, తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి చక్కని మాటలు ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. గొర్రెల గొప్ప కాపరి యేసు అను మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధము రక్తము బట్టి మృతుల్లో నుండి లేపి సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచుగా. ప్రతి మంచి సత్కార్యము చేయడానికి ప్రభు రక్తంలో కడగబడేదానికై ఆయన బలిపరుషుడుగా మనకి బహుమానం ఇచ్చేది దేవుడు. ప్రభు దేవునికి మహిమ కలుగు. కాబట్టి పిల్లగా రక్తం గురించి మనం అంటున్నాం. ఈ రక్తం మన దేహానికి ప్రాణమని బైబిల్ చెప్పిన ప్రకారం. ఎట్ల రక్తం? మేకల రక్తము,
కోడెల రక్తము పాపానికి ప్రాయశ్చిత్తం ఇవ్వదని, అదేవిధంగా ఇప్పుడున్న మాట పాత నిబంధన యొక్క కాలంలో ఆ రక్త ప్రోక్షణ తీసుకెళ్ళి మొదటి గురంలో ప్రోక్షణ చేస్తాడు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అపోస్తుల కార్యగ్రంథంలో 20వ అధ్యాయం 28వ వాక్యం. అపోస్తుల కార్యగ్రంథం 20:28వ వాక్యం. దేవుడు తన స్వరక్తము ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఊచియు మీ మట్టుకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండడు. స్తోత్రం. ఎవరు ఇప్పుడు ఈ సంఘము ఎవరిదంట? తన సొంత రక్తం, నా రక్తాన్ని ఇచ్చి నేను కన్నా, నా కొడుకు నా రక్తం పోసి కన్నా, నా రక్తాన్ని పెట్టి కొన్నా నా కొడుకుని. నా బిడ్డ ఎవరు? నా కడుపులో పోసాను 10 మాసాలు. నా రక్తాన్ని పంచి, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డయ్యా అని అసలు సత్యం చెప్పేది చెబుతారు మనుషులు. అదే సత్యం అసలు. నా రక్తం వచ్చిన పుట్టిన బిడ్డయ్యా, ఎంతో త్యాగం చేసిన వాళ్ళ ఏం సాధిస్తాడు? పెళ్ళైన సంవత్సరం పుట్టమనేమో అతిశయిస్తాడు. ఫుల్ పవర్, మై పవర్ మ్యాన్. పెళ్ళైన 3 నెలలకు 4 నెలలకు పుడితేనేమో లేక పుట్టాడు, లేకపోవడం చెప్పేసి వాళ్ళు ముందుగా పెంచుతారు. ఇక దోడను పెంచినట్టే. దోడను పెంచి 3 మీద కుదిరితే ఇవి చెవులు పడింది, వాళ్ళు చెవులు పడింది. ఇది నేను చేసిన త్యాగం, పాపానికి పడిపెట్టే త్యాగం. మిమ్మల్ని ఎవరు అంటలేదు. లేదు, మానవుని యొక్క త్యాగం ఏంటంటే ఇది. ఒక్కొక్కరు కంటానే ఉంటాడు పిల్లలు. కూతురు అమ్మమ్మైనా కూడా వీళ్ళు కంటానే ఉంటారు. నా చరిత్ర, నా కనుగా, నా చెవుడా, వారి కుటుంబాల్లో కూడా పోయి నేను స్నేహం చేసినట్టు. కూతురే అమ్మమ్మకి ఇంకా కంటానే ఉంటుంది. ఎందుకని? అది ఎంతలే దేవుడు చెప్పరా ఆపరేషన్ ఉన్నామని, ఆపరేషన్ చేసుకోమని చెప్పాడు దేవుడు. అంతే చేసిన ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పిల్లలు గుర్తొచ్చిందంట, మళ్ళీ ఆపరేషన్ ఓపెన్ చేసి మళ్ళీ పిల్లలు అంటారు. ఎంత మంచి మనుషులు. కానీ దేవుని యొక్క రక్తం సాక్ష్యం ఏమి తెలుసా? దేవుడు తన స్వార్థమునిచ్చి ఎవరిని సంపాదించండి? ఏమా? తన సంఘం. ఈ సంఘం ఎవరు? మందేనా? అట్లయితే నరకానికే. ఇదే ఏడే గొప్పలో కాలేస్తుంది. ఎవరిది సంఘం? మందే. ఆయన మీదే నాది అక్కడేస్తాయి. మీదే. మీరు ఎక్కడ ఉండాల్సి ఇటువంటి మీరు అక్కడ లేవు. ఈ సంఘము తన స్వరక్తం నుంచి సంపాదిస్తే ఆ తన స్వరక్తం, సొంత రక్తం ఏముందండి? పరిశుద్ధత, పవిత్రత ఉంది, నీతి, న్యాయములు, సమాధానం, ఆనందం ఉందండి. మరి మన జీవితంలో ఏముంది? మన రక్తంలో ఏముంది? అసూయ రక్తంలో మరుగుతుంది. ఏముంది మన రక్తంలో? కుళ్ళు మరుగుతుంది. ఏముంది మన రక్తంలో? వ్యాధులు ఉన్నాయి. వ్యాధులు 100 మందిని నుంచోబెడితే 99 మందికి వ్యాధులే. షుగర్ అంటారు ఒకడు, కడుపులో గ్యాస్ అంటారు ఒకడు, ఏమండి ఒకళ్ళేమో ఐబీపీ, ఒకళ్ళేమో లో బీపీ, ఒకళ్ళు ఇంకేదో బీపీ అంటే ఆక అంటారు. పాతనేముంటుంది. ఇన్ని రకాల కోణాలు మన రక్తం. ఈ రక్తాన్ని బట్టి సంఘాన్ని కలుగుతామా? మరి ఆమె మన రక్తం. ఈ సంఘం మన అంటే ఎవరు రక్తం దాచా? ఏమండి? మన రక్తం ద్వారా సంఘానికి అట్టకూడదు. మన రక్తం ద్వారా సంఘానికి రక్త ప్రోక్షణ ఉండదు. మన రక్తం ద్వారా పరిశుద్ధత ఉండదు. నా స్వరక్తం ఇచ్చిన సంపాదించిన అన్నానంటే ఆ సొంత రక్తంలో ఏమున్నట్టు పరిశుద్ధత ఉంది. నీ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధత తప్పిపోయావా?
మళ్ళీ క్రీస్తు శిలువకు అప్పగించే మనస్తత్వం నీలో ఉందని పరిశుద్ధాత్మకు తెలియజేస్తాను. అర్థమైందా? దేవుని వాక్యానికి హృదయంలో చోటిచ్చి విధేయతలు, వినయము, దీనత్వాన్ని కలిగి మనం బ్రతికితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి కాచిన రక్తానికి విలువ ఎట్టి వారిగా మనం ఉంటాం. ప్రభువు స్తోత్రం గారు. పరిశుద్ధుడా, రక్తము కార్చిన యేసు అనే అంశాలను బట్టి కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మగా మాలో ఉండి మాట్లాడగలను. మీకు ఎత్తబడిన ప్రతి మాట బిడ్డల హృదయాలను కార్యాలను జరిగించి క్రీస్తునామమున ఇచ్చినాము. ఆమేన్.